హలో ఫ్రెండ్స్, ఎల్లో షఫేర్ రాయ 50 క్యారెట్లు చాలా అద్భుతంగా దీన్ని చెక్కారు. దీన్ని చాలా అద్భుతంగా ఉంది. కట్ చేసి చూస్తే మిరుమిట్లు అద్భుతంగా చెదిరిపోకుండా కనబడుతుంది. రాయ మిరుమిట్లు గులుపుతుంది ఇది. అసలు ఈ రాయ కావాలంటే సంప్రదించండి. నా నెంబర్ కింద ఉంది. తప్పకుండా మీరు నన్ను సంప్రదించండి. తర్వాత ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది పెన్సిల్ క్రిస్టల్, రాకెట్ క్రిస్టల్ అని కూడా అంటున్నారు. ఏంటంటో పేర్లు పెడుతున్నారు. ఏం పేర్లు పెట్టినా కానీ క్రిస్టల్ అయితే మాత్రం ఒకటి మనకు అనిపిస్తుంది కదా. ఇది బ్లాక్ కలర్ ఫ్రెండ్స్. ఇది అసలు బ్రహ్మాండంగా ఉంది బ్లాక్ కలర్లోనే. ఈ క్రిస్టల్స్ ఇందులోనే బ్లూ కలర్స్, బ్రౌన్ కలర్లు అవి దొరుకుతున్నాయి. ఇంకా ఏంటంటే ఎల్లో దొరకలేదు, గ్రీన్ దొరకలేదు, రెడ్ దొరకలేదు. అవి కూడా దొరికితే మరి అవి ఏ రకంగా వెళ్తాయో తెలియదు. హార్డ్నెస్ అయితే వస్తుంది ఈ క్రిస్టల్కి, కానీ షేప్ క్రిస్టలే కదా. దీన్ని వేరే రకంగా మనం ఎలా భావిస్తాం? క్రిస్టల్ అంటేనే చులకన, చీప్ క్వాలిటీ, వాల్యూ లేదు. దాన్ని ఇంకా వేరే రకంగా మనం ప్రత్యేకంగా విలువగా చెప్పలేము కదా. సో ఇది ఒక అద్భుతం. ఇలా ట్రై చూడటం నేను. తర్వాత ఇది ఆక్వామెరిన్, బ్లూ గ్రీన్ 2 రాళ్ళు ఉన్నాయి. వీళ్ళు క్యారెట్ 1800 చెప్తున్నారు. కావాల్సిన వారు సంప్రదించండి, కింద నెంబర్ ఉంది. ఇది చాలా ఫారెన్ కటింగ్ అంట. ఇది మంచి ఫినిషింగ్ చేశారు ఈ రాళ్ళని. ఈ రాళ్ళు హారాల్లోకి వాటిల్లోకి వాడుతున్నారు. మీకు కావాలంటే బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రాళ్ళు. వాళ్ళతో మాట్లాడుకోండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉన్నాయి ఈ రాళ్ళు. బ్రహ్మాండం, అద్భుతం, మహా అద్భుతం. ఇది ఎల్లో కలర్ ఆక్వామెరిన్. ఇది ముడి సరుకు. ఇది దీన్ని కట్ చేసి పాలిష్ పడితే ఇందాక మనం చూసాం కదా ఆ రకంగా వస్తుంది. చూసారు ఎంత క్లీన్గా ఉందో. 1000 క్యారెట్లు, ఒక 1000 క్యారెట్లు 1 కేజీ అంటే 5000 క్యారెట్లు మనం కట్ చేస్తే 600 క్యారెట్లు ఒరిజినల్ రాళ్ళు వస్తాయి. అంటే దగ్గర 4000, 4500 క్యారెట్లు లాస్ అయిపోతారు ఈ కట్ చేస్తే. అందుకని ఇంత రేటు. సో 1000 క్యారెట్లు ముడి సరుకు తీసుకొచ్చి కట్ చేస్తే 500 నుంచి 700 క్యారెట్ల మధ్యలో మనకి రాళ్ళు అయితే వస్తాయని చెప్పి ఆయన చెప్పాడు. సో దాన్ని బట్టి ఆ రేట్ అలా ఉంటుంది. తర్వాత ఈ రాయి చూడండి, ఇది చాలా బ్రహ్మాండమైన రాయ. ఎందుకు నేను అలా చెప్పంటే కనకపుష్య రాగం, కానీ అంత క్లీన్గా, చాలా క్లీన్గా ఉంది ఈ రాయ. గ్లాస్ మాట. కనకపుష్య రాగాలు చూస్తాను నేను చాలా వైట్. ఈ రకమైన రాయి నేను ఎక్కడ చూడలేదు. ఇది గోల్డ్ కలర్లో ఉంది, కానీ ఈ రాయ బ్రహ్మాండంగా ఉంది. ఇది కూడా మంచి రేట్ చెప్తున్నాడు. మీకు కావాల్సిన వారు సంప్రదించండి. ఇలాంటి రాళ్ళు ఆయనకే దొరికినాయి, మరి మిగిలిన ఎవరికి దొరకలేదు ఇంతవరకు నాకు తెలిసి. సో ఆయన చాలా కాలం నుంచి, ఒక 20 సంవత్సరాల పైనుంచి ఆయన కూడా ఎతుకుతున్నాడు. బ్రహ్మాండంగా ఉంది ఈ రాయ. కావాల్సిన వారు సంప్రదించండి. నా నెంబర్ కిందనే ఉంది. ఈ రాళ్ళు నేను చూడటం అన్నది నాకు చాలా సంతోషకరంగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, యువత నుంచి అవతలికి కట్ చేసి ఇంట్లో మనం పెట్టుకుంటే, అంటే విలువగా లెక్క పెట్టకూడదు, ఒక అందంగా మనం వీటిని చిత్రీకరించుకోవచ్చు. సో అన్ని రాళ్ళు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. నాకేంటంటే ఎప్పటి నుంచి ఇలాంటి రాళ్ళన్నీ కూడా తక్కువలో వస్తాయి కొని కట్ చేసి ఒక దేవుడి విగ్రహం చేసి దాన్ని ఒక చోట పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను. ఒక గుడికి ఇవ్వాలనుకుంటున్నాను. కాకపోతే 10 కేజీల రాళ్ళు సేకరించి అట్లా కట్ చేయించి ఒక అద్భుతంగా మంచి ఆర్కిటెక్ట్తో డిజైన్ చేయించి నేను దాన్ని బహుకరిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.